చెరువు పశ్చిమ గోదావరి జిల్లాలో మనం ఈ పవర్ సెక్టర్లో ఈ డిస్ట్రిబ్యూషన్ ఫీడర్ లైన్స్ తీసుకుని 19% విద్యుత్తుని వృధా అరికట్టగలిగాం, ఏ అధికారం కూడా లేకుండా. 24 గంటల విద్యుత్తుని ఇవ్వగలిగాం గ్రామాల్లో. రైతులకి చాలా వేగంగా సర్వీస్ ఇవ్వగలిగాం, లంచం పూర్తిగా తొలగించగలిగాం, ఖర్చు తగ్గించగలిగాం. దాన్ని మొత్తం రాష్ట్రంలో దేశంలో పెట్టని చెప్పని ప్రభుత్వాలు చెప్పినా కూడా మొరబెట్టుకుంటున్నా కూడా వాడు చేయాలి. మొన్న చూసిన తర్వాత మీకు నరేంద్ర మోడీ గారు గుజరాత్లో 24 hour పవర్ సప్లై గ్రామాలకు వచ్చి ఏర్పాటు చేశారు. మన రాష్ట్రంలో ఎప్పుడు కూడా దాని గురించి చర్చలాల. ఈ మధ్యన లోక్సత్తా మళ్ళీ దీని గురించి ప్రస్తావించడంతో కొన్ని పార్టీలు అంటున్నాయి, ఏదో మరి వాళ్ళు తెలుసో తెలియకో అంటున్నారు, మంచిదే, సంతోషం, 24 గంటల గ్రామాలకు ఇవ్వాలని చెప్పని. కాబట్టి మౌలికమైన వ్యవస్థలో మార్పులు కావాలని చెప్పంటే అది ఫిజికల్గా మనకు కనిపించేటువంటి కాకపోవచ్చు అన్ని సందర్భాల్లో, కొన్ని సందర్భాల్లో కనిపిస్తుంది. కానీ పాలనా సమాచార హక్కు ఉన్నది లక్షలాది మందికి విముక్తి కలిగిస్తుంది, ఒక అవకాశాన్ని ఇస్తుంది ప్రజాస్వామ్యంలో. సాక్ష్యం ఇచ్చాను, ఈ సర్వీస్ డెలివరీ చట్టం చాలా బలమైనటువంటిది. సిటిజన్స్ చార్టర్ ఎట్లాగైతే ఆంధ్రప్రదేశ్లో లోక్సత్తా 12 ఏళ్ల క్రితమే తీసుకొచ్చింది, ఆలస్యం అయితే టైంకి కనుక సర్వీస్ అందగించకపోతే రోజుకి 50 రూపాయల పరిహారం చెల్లించే ఏర్పాటు ఆంధ్రప్రదేశ్ చేయగలిగాం, చట్టం కూడా లేకుండా. అయితే చట్టం లేదు కాబట్టి కాలక్రమేణా మరుగున పడిపోయినాయి. ఇవాళ జాతీయ స్థాయిలో చట్టం కోసం గట్టిగా పోరాటం చేస్తున్న, త్వరలో చట్టం రాబోతున్నది. పార్లమెంటరీ కమిటీ మొన్న ఆ చట్టాన్ని పూర్తిగా తయారు చేయమని మొన్న కోరింది. దానిలో మార్పులు చెప్పిన మీరు చెప్పండి, చెప్పింది ఏముంటే అదే అంగీకరిస్తామని చెప్పని అది ఇప్పుడు తయారు చేస్తున్న 2-3 వారాలు వెళుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా వ్యవస్థాగతమైన మార్పుల విషయంలో అది మేట ఒక చోట నొక్కితే లైట్ ఇంకో చోట వెలుగుతుంది. మేటకి లైట్ లింకు విద్యులకు అర్థమవుతుంది, విషయం తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది, కానీ మిగతా వాళ్ళు తెలియకపోవచ్చు. మనకు కావాల్సింది లైట్ వెలగటం. అది మన వల్ల వెళ్ళిన ప్రజలు కనిపించలేదే ముఖ్యం కాదు, కానీ ఆ మీట నొక్కిపోతే లైట్ వెలగదు. అంచేత ఇప్పుడు ఒక కాల్ ఉంది, కాల్ తీసుకుందాం మళ్ళీ ఒకసారి. అట్లా. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? సార్ నేను శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతున్నానండి, ఇదిగొండ నుంచి. చెప్పండి, జేపీ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ టూరికి థ్యాంక్స్ అండి, జేపీ గారిని మీరు ఈ ప్రోగ్రామ్ తీసుకొచ్చినందుకు. థ్యాంక్స్ సార్. సార్ నేను జేపీ గారితో మాట్లాడాలి సార్. చెప్పండి, మాట్లాడండి, ఉన్నారు, చెప్పండి. జేపీ గారు నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి సార్. ఇప్పుడు రైతులకి ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నారు, అది అందరికీ తెలుసు. ఇప్పుడు ఒక ఫ్యాక్టరీలో ఉందనుకోండి, సపోజ్ చిన్న సబ్బు కానించి కూల్ డ్రింక్ కానించి ఫిక్స్డ్ ప్రైస్ ఉన్నాయి. అదే రైతులకి ఎందుకు లేదండి? ఆ రైతులకి ఆ ప్రైస్ ఉన్నప్పుడే రైతు బాగుపడతాడండి. ఎగ్జాంపుల్, నేను ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చాను, పేద కుటుంబం నుంచి. మరి వ్యవసాయం తప్పితే మాకు వేరే తెలవదు. ప్రతి సంవత్సరం వేస్తున్నాం. మాది ప్రకాశం డిస్టిక్ అండి, మాది ఎద్దనపూడి మండలం. సరే, చెప్పండి. ప్రతి సంవత్సరం లాస్ అండి, ప్రతి సంవత్సరం ఎంతైనా అయిపోయింది మీకు, ప్రతి సంవత్సరం లాస్. అది మా ఫాదర్ చదువుతున్నట్టు నాకు అమ్మకాన్ని పనులు వదులుకొని కంపెనీ ఎంత లాస్ ఉంది, నష్టం ఉంది, దాన్ని సరే నేను చెప్తాను శ్రీనివాస్ గారు. సొసైటీలో రైతుకి మిగతా ఏ సెక్టర్ అయినా తీసుకోండి, ఏ సెక్టర్ అయినా అందరూ లాభపడేవాడు తప్పితే ఒక రైతు ఎందుకు లాస్ అవుతున్నాడు? రైతు తనకి లేదు ఈ ఫిక్స్డ్ ప్రైస్ అనేది ఎందుకు లేదు? ప్రభుత్వంలో ఉన్న రుచుకులు కావచ్చు, లేకపోతే వేరే విధానాలు కావచ్చు. సమాధానం చెప్తారు మీకు. శ్రీనివాస్ గారు, 2007-2006 లో ఆ ఉన్న రేట్లు ఇప్పుడు ఎందుకు లేవు? నేను ఒక రాజకీయ నాయకుల గురించి నేను మాట్లాడతలేదు. అప్పుడున్న రేట్లు ఇప్పుడు ఎందుకు లేవు, ఎందుకు తగ్గిపోయి? ఎగ్జాంపుల్, ఇందాక కందుల గురించి ఆయన పేరెంట్స్ సుబ్బారావు గారు ఎవరో చెప్పారు 3800 ఉందని చెప్పి. మేము 1.5 years నుంచి ఏసీలో పెట్టున్నాయండి. 40 క్వింటాల్స్ కందులు ఏసీలో పెట్టున్నాయి. ఇప్పుడు సమాధానం చెప్తారు మీ ప్రశ్నకి. ప్రధానంగా జరిగింది ఏమిటంటే, ఏ ప్రభుత్వం వ్యవసాయాన్ని రక్షించాలో ఆ ప్రభుత్వం వ్యవసాయాన్ని బలిగొంటున్నది. ఎప్పుడో 1991లోనే ఎకానమిస్ట్ మ్యాగజైన్, సుప్రసిద్ధ ఎకానమిస్ట్ మ్యాగజైన్ మన దేశ ఆర్థిక వ్యవస్థ గురించి రాస్తూ ఒక మాట అన్నది, భారతదేశంలో ప్రభుత్వాలన్నీ కూడా వ్యవసాయాన్ని నాశనం చేయాలి అని కుట్ర పన్నినట్లయితే ఇంతకంటే బ్రహ్మాండంగా ఏం చేసిండే వాళ్ళు కాదు, జరిగింది అదే అని చెప్పన్నారు. అంటే మనం చాలా మూర్ఖపు విధానాలతో, చాలా స్పష్టంగా చెప్తున్నాను, ప్రభుత్వం మూర్ఖపు విధానాలతో రైతుకి ధర రాకుండా చేయాలి, ధరలు అదుపు చేస్తేనే మనం పేదలను కాపాడుతామని చెప్పినటువంటి ఒక అజ్ఞానపు ఆలోచనతో ఈ దేశంలో వ్యవసాయ రంగానికి భయంకరమైన అన్యాయాన్ని చేసింది. మీరు ఒక సబ్బు ఫ్యాక్టరీ పెట్టారంటే సబ్బు ఫ్యాక్టరీ పెట్టిన వాళ్ళని ఆహ్వానిస్తున్నారు, సబ్సిడీలు ఇస్తున్నారు, వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాట్లు చేస్తున్నారు.
అవి అయిన తర్వాత ఉత్పత్తి చేస్తే ఉత్పత్తి అయ్యాక ఎక్కడైనా మీ ఇష్టం వచ్చిన రేటుకి అమ్ముకునే అవకాశం కల్పిస్తున్నారు మార్కెట్లో వచ్చిన రేటుకి. విదేశాలకు ఎగుమతి చేసే అవకాశం ఉంటే విదేశాలకు ఎగుమతి చేసే వాళ్ళు ప్రత్యేకంగా రాయితీలు సబ్సిడీలు ఇస్తున్నారు, పన్నులు కూడా లేకుండా చేస్తున్నారు. ఎగుమతి చేసిన వాళ్ళకి ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఇన్కమ్కి మిమ్మల్ని మరింత ప్రోత్సహిస్తున్నారు. అదే వ్యవసాయంలో వీటిలో ఏది జరగట్లేదు. ఉత్పత్తికి ప్రోత్సాహం లేదు, వినిమయాలన్నీ కూడా ప్రభుత్వం నుంచి వస్తాయి. మీకు ఎరువులు కానీ మరొకటి కానీ రోజు ధరలు పెరిగిపోతున్నాయి, మార్కెట్ కూడా ఆపరేట్ కావటం లేదు. అదైన తర్వాత కష్టపడి ఉత్పత్తి చేస్తే వ్యవసాయంలో ఇప్పుడు కూడా పరిశ్రమలతో పోలిస్తే ప్రమాదం ఎప్పుడు ఉంది ప్రపంచం అంతటా కూడా. ఎందుకంటే ప్రకృతి మీద ఆధారపడ్డవి. ఇప్పుడు కూడా మీరు జీవ పదార్థాలను తయారు చేస్తుంటే వాటిల్లో రిస్క్ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది. ఆ రిస్క్ని అధిగమించి మనం ఉత్పత్తి చేస్తే ఆ తర్వాత ప్రతి చోట అడ్డంకులు పెట్టారు. స్వేచ్ఛా మార్కెట్ లేకుండా చేశారు. మార్కెట్లో మీరు రేటుకు అమ్ముకునే అవకాశం లేకుండా అన్ని చోట్ల అడ్డంకులు. జిల్లా నుంచి జిల్లాకు అడ్డంకులు, రాష్ట్రం నుంచి రాష్ట్రానికి అడ్డంకులు, దేశం నుంచి ఇతర దేశాలకు అడ్డంకులు. కలం పోటుతో వాళ్ళు మా తలరాతలు మార్చే పరిస్థితి తీసుకొచ్చారు. ఇక ఇవన్నీ కాకుండా అసలు మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. మీరు సబ్బులు ఉన్నాయంటే, టూత్పేస్ట్ ఉందంటే, టూత్ బ్రష్ ఉందంటే, ఈ టూత్ బ్రష్లు కూడా దేశం మొత్తంలో కూడా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది మార్కెటింగ్ కోసం అని చెప్పని. మీకు రిటైల్ చైన్స్ డెవలప్ అయిపోయినాయి. కానీ వ్యవసాయ ఉత్పత్తికి మీరు అది లేదు. కాబట్టి రైతు ఏమవుతున్నాడు, ఒకవేళ మీరు ఉత్పత్తి చేసినా కూడా మార్కెట్లో ఎక్కడన్నా గిరాకీ ఉన్నా కూడా అక్కడ రైతు చేర్చే అవకాశం లేదు. టొమాటో ఉత్పత్తి చేసిన వాడి దగ్గర 3 రూపాయలు అవుతుంది, కొనేవాడికి 30 రూపాయలు అవుతుంది. అందుకనే మన దేశంలో 35 రూపాయలు సగటున రైతు దగ్గర రేటుకు కొంటే 100 రూపాయలు మార్కెట్లో వినియోగదారుడికి అమ్ముతున్నారు సగటున. కొన్ని వస్తువులు 20, 100 ఉందంటే 5 రెట్లు మీరు మార్కప్ ప్రైస్ అవుతున్నది అనమాట కొనేవాడికి. అమ్మేవాడికి 20 రూపాయలు వస్తున్నది. మీరు ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ ఎక్కడ కూడా ఇంత తేడా ఉండదు. ఎందుకంటే మార్కెటింగ్ చైన్ దీంతో పోలిస్తే కొంచెం మరింత బలంగా తయారైపోయింది. ప్రభుత్వాలు కొన్ని వేల కోట్ల రూపాయలు పన్నులు వసూలు చేస్తున్న వ్యవసాయం నుంచి. ఉదాహరణకు మన రాష్ట్రంలోనే 2,000 కోట్ల రూపాయలు బియ్యం నుంచి పన్ను వసూలు చేస్తున్నారు. 500-600 కోట్ల రూపాయలు ఇది కాకుండా అదనంగా మన మార్కెట్ సెస్ వసూలు చేస్తున్నారు. ఈ డబ్బంతా కూడా కేవలం ఖజానాకి పోతుంది, లేకపోతే ఈ మార్కెట్ కమిటీలన్నీ వృధాగా ఖర్చు పెడుతున్నాయి తప్పితే అసలు మార్కెట్ని బాగు చేయడం కోసం గోడౌన్లు కానీ, స్టోరేజ్ కానీ, లేకపోతే ప్రాసెసింగ్ కానీ, మరొకటి కానీ అవకాశం లేకుండా చేస్తున్నారు. ధర పెరిగినాడేమో బేదల ఓట్లు పోతాయన్న భయంతో ఓటు బ్యాంకుల కోసం అని చెప్పని రాద్ధాంతం చేసి అసెంబ్లీలలో వీళ్ళంతా కూడా మరి కూరగాయల దండలు వేసుకుంటున్నారు, లేకపోతే ధాన్యాన్ని రాసులు తీసుకొచ్చి పెడుతున్నారు అసెంబ్లీలోనో పార్లమెంట్లోనో. ధర పెరుగుతుందని గగ్గోలు పెడుతున్నారు. ఈవేళ మీరు చెప్పినట్టుగా కందులు ధర పడిపోతే ఎవడో పట్టించుకునేవాడు లేడు, టొమాటో ధర పడిపోతే పట్టించుకున్నాడు, ఉల్లిపాయల ధర పడిపోతే పట్టించుకునేవాడు లేడు. ధర పెరిగితే దేశం అంతా కూడా గగ్గోలు పెడతారు. అంచేత వ్యవసాయ రంగాన్ని నాశనం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు కనిపిస్తున్నది. వాళ్ళ ఉద్దేశం అది కాకపోవచ్చు, కానీ రైతులకి న్యాయం చేస్తే, రైతులకి రేట్ వస్తే, వాళ్ళకి ఆదాయం వస్తే మాకు ఓట్లు లేవు, రైతులు మొక్కలు అయిపోయారు, చెట్టుకొకరు పుట్టకొకరు అయిపోయారు. కానీ ధర ఒకవేళ రైతుకి న్యాయం జరిగినా కూడా ఒక ₹10 మార్కెట్లో పెరిగితే కొనేవాడికి భరించే శక్తి ఉన్నా కూడా మాకు అక్కడ ఓట్లు పోతాయేమన్న భయం వచ్చింది. ఈ 2 కారణాలుగా విపరీతమైన అన్యాయం జరుగుతున్నది. దాంతోపాటు ఎప్పుడైతే ఈ లైసెన్స్ పర్మిట్ రాజ్యాన్ని వ్యవసాయంలో విపరీతంగా చొప్పించారో అవినీతి విశృంఖలంగా పెరిగిపోయింది. ఇవాళ సివిల్ సప్లైస్ అధికారులకు కానీ, మంత్రులకు కానీ, కింది స్థాయిలో పెద్ద స్థాయిలో రేషన్ షాప్ డీలర్ దగ్గర నుంచి పై స్థాయి దాకా వేల కోట్ల రూపాయలు శుభ్రంగా డబ్బులు తింటున్నారు. కాబట్టి వాళ్ళకి వ్యవస్థను మార్చి రైతుకి స్వేచ్ఛ వచ్చే వ్యవస్థ వస్తే వాళ్ళంతా కూడా ఆగిపోతాయి. ఈ 2 కారణాలుగా ఈ వంక ఆ వంక చెప్పి ప్రజలు అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఇటు వినియోగదారుని అన్యాయం చేస్తున్నారు, అటు ఉత్పత్తిదారుని అన్యాయం చేస్తున్నారు. దీని నుంచి బయటపడాలని చెప్పంటే మనం చాలా స్పష్టమైన విధానాలను చేపట్టాలి. అదనపు విలువను చేకూర్చాలి, వాల్యూ ఎడిషన్ కావాలి, అగ్రో ప్రాసెసింగ్ కావాలి, రిటైల్ చైన్స్ పెద్ద ఎత్తున రావాలి, రైతుకి మార్కెట్లో ఆటంకం లేకుండా ఉండాలి, దిగుమతి చేసే వస్తువుల మీద మనకి రైతుకి ప్రోత్సాహకాలు కల్పించి దిగుమతి అవసరం లేకుండా చేసి రైతుకి రక్షణ కల్పించాలి. విధానాలు ప్రపంచంతో అమలు చేస్తున్నారు, భారతదేశంలో తప్ప. వాటిని మన దేశంలో అమలు చేయాలని చెప్పి మన అందరూ పోరాటం. ఖచ్చితంగా దీనిలో విజయాన్ని సాధిస్తామని విశ్వాసం నాకు. మనం ధర్మం మాట్లాడుతున్నాం, నిజం మాట్లాడుతున్నాం, దేశ ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నాం, రైతుల కోసమే కాదు వినియోగదారుల కోసం మాట్లాడుతున్నాం. కాబట్టి ఎల్లకాలం దీన్ని కప్పించలేరు. ఖచ్చితంగా మనం విజయం సాధిస్తాం దీనిలో. గోపాల్ గారు. హలో గోపాల్ గారు. గోపాల్ గారు, జేపీ గారు లైన్లో ఉన్నారు సార్. పోయింది.
గోపాల్ గారు జేపీ గారు లైన్లో ఉన్నారు సార్. జేపీ గారు మీరు నేను ఇక్కడ నా లైన్లో ఉన్నట్టున్నాం. వాళ్ళు నేను మాట్లాడతాను, స్టూడియోలో ఉన్నాను సార్, మాట్లాడతాను, వెళ్తాను. హలో హలో జేపీ గారు, సారీ అండి, కట్ అయినట్టుంది. ఎంతవరకు నాకు తెలీదు. నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం, లేకపోతే ఇందాక ఏమన్నా అనుమానం ఉందా? లేదండి, కంటిన్యూ చేద్దాం. చెప్పండి. ఈ రైతు యాత్ర సందర్భంగా మీరు అరెస్ట్ అవడానికి కూడా సిద్ధంగా ఉన్నా అని చెప్పి అంటున్నారు. సో అరెస్ట్ అయితే మీరు కాబట్టి మరి రేపు పొద్దున వాళ్ళు చట్ట ప్రకారం అరెస్ట్ చేస్తే చేయొచ్చు. వాళ్ళంతకీ చెప్పాం, మీరు అరెస్ట్ చేసుకోండి, ప్రాసిక్యూట్ చేయండి, కన్విక్ట్ చేయండి, మేము సిద్ధంగా ఉన్నాం. అయితే తిరిగి ఎలక్షన్లు ఉంచడానికి అనర్హులు అయ్యారనుకోండి, అప్పుడు కూడా మీరు సిద్ధమేనా? ఓఎస్. ఇప్పుడు ఎందుకు మనం ఒక మౌలికమైన ప్రయోజనం గురించి మనం పోరాడుతున్నప్పుడు దీనిలో మరి షరతులు పెట్టి పోరాటం చేస్తే లాభం లేదు. మనకి అది జరగాలి, ఆడో పెట్టి తేల్చుకోవడానికి సిద్ధపడాలి. అదే ధర్మం కోసం పోరాటం చేస్తున్నాం, మనం అన్యాయం పోరాటం కాదు. ఏ ప్రభుత్వం అయినా కూడా మనం చేస్తుంది అన్యాయం చెప్పమని పోనీ ఒక్కరు కూడా ఆ మాట చెప్పలేరు, వాళ్ళందరికీ తెలుసు. ప్రధానమంత్రి గారితో నేను ఈ విషయం చాలా సుదీర్ఘంగా చర్చించాను కొన్ని నెలల క్రితమే. ఆయనకు పూర్తిగా తెలుసు. మనం వాదిస్తుంటే ఆయన మనం చెప్పిన దానికంటే ఆయన ఎక్కువ చెప్తున్నారు. నాకు ఆయన అదనంగా కొంత సాక్ష్యాన్ని ఆయన ఇచ్చి నిజం ఇట్లా అన్యాయం జరుగుతుందని చెప్పి ఆయన నాకు సమాచారం ఇస్తున్నారు. కాబట్టి తెలియక కాదు, తెలిసి కూడా చేస్తున్నారు. మరి తెలిసి అన్యాయం చేస్తుంటే మరి ఎలాగా? పెళ్లిని కూడా మరి మూలన పెట్టి కొడితే ఎదురు తిరుగుతుంది కదా ఎప్పటికప్పుడు. కాబట్టి చట్టాన్ని ఉల్లంఘిస్తాం. వాళ్ళు కనుక అరెస్ట్ చేస్తే ప్రాసిక్యూట్ చేయండి, దానికి దేనికైనా కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అరెస్ట్ చేసి వదిలేస్తామని చెప్పంటే రాష్ట్ర వ్యాప్తంగా మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. మీరంతా కూడా ఈ చట్టాన్ని బేఖాతరు చేసి ఎక్కడ వీలుంటే అక్కడ అమ్మేసుకోండి, ఎవరు అడ్డొస్తారో చూద్దాము. అయినా అప్పటికి వీళ్ళు పట్టించుకోకపోయినట్టయితే రేపు పొద్దున తెలంగాణ ప్రాంతం, నిజామాబాద్ జిల్లా నుంచో మరో ప్రాంతం నుంచో ఆ నాందేడ్ ఇతర ప్రాంతాలకి, మహారాష్ట్రకి మళ్ళీ ఇదే రీతిన ఈ ధాన్యాన్ని తరలించి అమ్మడం జరుగుతుంది. ఈ చట్టాన్ని ఒక జోక్ లాగా తయారు చేయడం, ఈ ప్రభుత్వం ఎంత అన్యాయం చేస్తుందో ప్రజలకు అర్థమయ్యేట్టు చేయడం దేశవ్యాప్తంగా ఖచ్చితంగా జరుగుతుంది. ప్రభుత్వం తేల్చుకోవాలి ఏం చేస్తామని చెప్పినది. అంటే మీరు జనరల్గా ఏదన్నా కానీ చర్చల ద్వారా సాధ్యం అనుకున్నప్పుడు దీనికి మాత్రం ఎందుకు దండయాత్రలాగా మీరు పక్క రాష్ట్రాలకు వెళ్ళి అమ్ముకోవాలి, అరెస్ట్కి సిద్ధపడుతున్నాము, దమ్ముంటే ఇట్లాంటి కొన్ని మాటలు వస్తున్నాయి కదా. మీ విధానాల మీరు పక్కకు జరిగారా లేదంటే? విధానం చెప్పకం జరగలేదు. ఎందుకంటే కొన్ని అసలు ఏ రకంగా హేతుబద్ధం కానివి, జాతికి అన్యాయం చేస్తున్నవి, ప్రభుత్వం కూడా ప్రైవేటుగా ఒప్పుకుని పబ్లిక్గా అన్యాయం చేస్తున్నవి, ఓటు బ్యాంకులుగా మారుస్తున్నవి జరుగుతున్నప్పుడు ముందు ప్రజల్లో చైతన్యం కావాలి. వ్యవసాయ రంగంలో చర్చని పక్కదారి పట్టించారు 20-25 ఏళ్లుగా. అసలు రైతుకు కూడా అర్థం కాకుండా రైతుకు ఎవరు ద్రోహాన్ని తలపెట్టారో వాళ్లే కన్నీళ్లు గారుస్తున్నారు. చాలా విచిత్రం అది. వ్యవసాయ రంగాన్ని ఎవరు దెబ్బ కొట్టారో, రైతుకు లాభసాటి కాకుండా ఎవరు చేశారో, రేటు రాకుండా ఎవరు చేస్తున్నారో వాళ్లే కన్నీళ్లు గారుస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో ముందు అసలు సంఘటితం కావాల్సింది రైతులు, కౌలుదారులు. ఎవరు నష్టపోతున్నారో వాళ్ళకి తెలియాలి. పంటకు అతీతంగా, ప్రాంతానికి అతీతంగా, రాష్ట్రానికి అతీతంగా రైతులంతా కలవాలి. ఆ నష్టం అంటే అర్థం కావాలి. అందుకని చెప్పిన అంచెలంచెలుగా, ఉదాహరణకి వరి విషయంలో ఇప్పుడు ఈ సమస్య ఎక్స్పోర్ట్లు లేకుండా చేశారు. ఇప్పుడు ఎక్స్పోర్ట్లు అనుమతించినా కూడా ఈవేళ థాయిలాండ్ రైస్కి $600 మార్కెట్లో, అంతర్జాతీయ మార్కెట్లో పలుకుతుంటే టన్నుకి, మరి భారతదేశంలో మనం పంపిస్తున్న రైస్కి అదే రకమైన క్వాలిటీ రైస్కి $410 పలుకుతుంది. కేవలం ఎక్స్పోర్ట్ మార్కెట్లో స్థిరంగా మనం లేకపోవడం చేత, ఎడ్హాక్గా ఉండటం చేత ఇవాళ ఉంటాం రేపు ఉండడం అని చెప్పడం అక్కడ బ్రాండ్ డెవలప్ కాల. కాబట్టి కొనేవాళ్ళకి థాయ్ రైస్ తెలుసు, భారతదేశం రైస్ తెలియదు. కాబట్టి డిమాండ్ లేకుండా పోయింది పూర్తిగా ప్రభుత్వ విధానాల వల్ల. అంటే దానిలోనే సుమారుగా కిలోకి మనకు $8-10 కిలోకి నష్టపోతున్నారు రైతులు. కాబట్టి ఇట్లాగా ఇంత అన్యాయం కళ్ళెదురుగా జరుగుతుంటే, వ్యవసాయం పూర్తిగా నాశనం అయిపోతుంటే, ప్రభుత్వం లెక్కల ప్రకారం 2,30,000 మంది ఆత్మహత్యలు చేసుకుంటే గత 10-15 ఏళ్లుగా దేశం వ్యాప్తంగానూ మనం మౌనంగా కూర్చుంటే ఎట్లాగా? మనం హింసకు పాల్పట్టలేదే, అన్యాయం అర్థమయ్యేట్టు చేస్తున్నాం, చాలా హేతుబద్ధ విధానాలు ప్రతిపాదిస్తున్నాం. ఇది వీళ్ళ ఎకనామిక్ సర్వేలు వీళ్ళ మాట చెప్తున్నారు. ప్రభుత్వాలు ఎకనామిక్ సర్వేలు ఏం చెప్తున్నాయో, ఆర్థిక మంత్రులు వాళ్ళ స్పీచెస్లో ఏం చెప్తున్నారో, ఆర్థికవేత్తలు ఈ దేశంలో ఏం చెప్తున్నారో ఆ పని అవి మేము ఆచరణలో చూపెడుతున్నాం. అన్యాయం అంటే బయట పెడుతున్నాం. కాబట్టి దీంతో ఆపం. ఇది కేవలం వరితో ప్రారంభించాం. రేపొద్దున మార్కెట్ యార్డులు ఉన్నాయి. ఇన్ని వందల కోట్ల రూపాయలు పన్నులు వసూలు చేసినా కూడా మార్కెట్ యార్డు రైతు పెడితే అక్కడ బెచ్చగాళ్ళ ఉన్నాడు. వారం రోజుల పాటు 15 రోజుల పాటు తెలంగాణ ప్రాంతంలో మార్కెట్ యార్డులో పాప ఆయన పడుకోవాలి. బాత్రూమ్లు ఉండవు. వర్షం కురిస్తే ధాన్యాన్ని కాపాడడానికి కూడా క్యాన్వాస్ కానీ మరొకటి ఉండవు. అక్కడ తడిగా ఉంటే డ్రయర్లు ఉండవు. కొన్ని వందల కోట్ల రూపాయలు డబ్బులు వసూలు చేస్తున్నా కూడా సస్యరూపంలో రైతుకు మార్కెటింగ్ ఏమాత్రం సౌకర్యం లేదు. చెన్నై దగ్గరికి వస్తే పాపం బెచ్చగడలా చేస్తున్నాం మనం. చాలా అవమానకరంగా ఉంది అక్కడ. కాంపౌండ్ వాల్స్ ఉండవు. నేను స్వయంగా చూశాను. పందులు, పందికొక్కులు ఇవన్నీ కూడా యాక్చువల్గా వస్తున్నాయి మార్కెట్ యార్డ్లో. ఇవి మాత్రం చేయలేమా?
కాబట్టి అంశం వారీగా తీసుకుని ప్రతి అంశం మీద కూడా ఖచ్చితంగా దండయాత్ర చేయడమే, ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరిచి చేయడమే, సమాజానికి కూడా అర్థమయ్యేట్టు చేయడమే. వ్యవసాయం 55% జనాభాకి అంత దారుణమైన నష్టం జరుగుతుంటే ఇక ఎల్లకాలం మనం సహించలేం.